అందరూ జూన్ 12th అయితే చూడండి సినిమా, హిట్ చేయండి సినిమాని, చాలా బాగుంటుంది సినిమా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఫిలిమ్స్ బాలకృష్ణ గారు ప్రొడ్యూసరు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ దీన్ని టీజర్ లాంచ్, అలాగే సాంగ్ ఇవన్నీ చేయటం సరే. అంటే జనరల్గా ఏంటంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలన్నీ కలిపి, ఆయన టైటిల్స్ అన్నీ కలిపి ఒక పాటలో పెట్టారని అంటే అదేదో సపరేట్గా ఏమైనా ఉంటుందేమో అని అనిపించింది. కానీ సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ సబ్జెక్ట్కి ఇంటర్లింక్లో చాలా బ్రహ్మాండంగా చేశారు. సో డెఫినెట్గా ఆయన అభిమానిగా కృష్ణ సాయి గారు కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే మా గంటా సీను కాడి నుంచి అందరూ కూడా ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరో తక్కువలు కాదు. మా సీతారామరాజు గారు, ఆయన దాదాపు ఇండస్ట్రీకి ఒక భీష్ముడు ద్రోణుడు తెగ సంబంధించిన ఆయన. డిఎస్ రాజు గారి కాలం నుంచి ఆయన ఉన్నారు. ఇక మా గంటా శ్రీనివాస్ చూసుకుంటే ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం సబ్సిడీలు వచ్చే ఇది లేకపోతే 2 రాష్ట్రాల విభజన అయిపోయి 2014 అయిపోయి అసలు సబ్సిడీ లేని పొజిషన్లో ఆయన హైకోర్టుకి 20 సంవత్సరాలు హైకోర్టులో పోరాటం చేసి ఆ రాష్ట్రం వాటా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం వాటా ఈ రెండు తీసుకున్న ఏకైక మొదటి వ్యక్తి ఆయన. ఆయన కోర్టులకు వెళ్తానంటే కూడా ఎంతోమంది డిస్కరేజ్ చేశారు, ఏం సాధిస్తావా ఏంటయ్యా అని చెప్పి. వాళ్ళందరి డిస్కరేజ్లు కూడా ఆయన ఎంకరేజ్గా ఫీల్ అవుతూ వెళ్ళి సాధించుకొచ్చాడు అలాంటి గంటా శ్రీనివాస్. ఇక మా మేగోడి సంజీవ్ చూస్తే జనరల్గా ఏంటంటే మనం మలయాళపు ఇండస్ట్రీలో చూస్తాం, మలయాళపు డైరెక్టర్ని 10 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయల ఖర్చును చూపిస్తారు వాళ్ళు. అదే మలయాళపు డైరెక్టర్లు మన తెలుగుకు తీసుకొస్తే 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు చూపిస్తారు. అలాంటి వాళ్ళని ఆ తెగ సంబంధించి 10 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,00,000 రూపాయలు చూపించగలిగిన మనకున్న తెలుగు అద్భుతమైన డైరెక్టర్ మేగోడి సంజీవ్. పర్ఫెక్ట్ ప్లానింగ్, అది మాస్ పిక్చర్ అనుకోండి, యాక్షను అన్నీ, ఈవెన్ హారర్, ఏ జోనర్ ఉండా కూడా అన్ని జోనర్లు కూడా పర్ఫెక్ట్గా తీయగలిగిన డైరెక్టరు. ఆయనే రైటర్గా, ఆయనే స్క్రీన్ ప్లే, ప్లస్ దీంట్లో మ్యూజిక్ కూడా ఆయన చేశారు. సో కృష్ణ సాయి గారు కూడా పాటలు ఈ బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ ఆశీర్వదించడానికి పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ రిలేటెడ్ కాబట్టి మన రమణారెడ్డి గారు వచ్చి ఈ సినిమాకు ఒక పోలీస్గా, రియల్ పోలీస్గా ఆయన పోలీస్ కంప్లైంట్ సినిమాని ఆశీర్వదించడానికి ఆయన వచ్చారు. అలాగే హీరోయిన్లు అందరూ కూడా, ఆ పాప కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. అన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ ఉండే. మనం వరలక్ష్మి, శరత్ కుమారు, నవీన్ చంద్ర కాంబినేషన్ చూసుకుంటే వీరసింహారెడ్డిలో వాళ్ళ పేరు ఉంది దాంట్లో ఆ సినిమాలో. మళ్ళీ అదే పేరు మళ్ళీ ఇవాళ కనబడతా ఇది ఉండి పోలీస్ కంప్లైంట్ చాలా అతిపెద్ద హిట్ అయ్యి అటు తెలుగు కానీ కన్నడ కానీ ఏ భాష అయినా కూడా అద్భుతంగా తీయగల డైరెక్టరు ప్లస్ ప్రొడ్యూసరు, మన ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉన్న సినిమా పైన సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులతో ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. ప్లస్ కృష్ణ గారి పుట్టినరోజు నాడు, పుట్టినరోజే కాకుండా మా మాధవరావు గారు, ఆయన మేకప్ మెన్నే కాదు కృష్ణ గారికి చాలా అంతరంగికుడు, చాలా పర్సనల్. ఆయన ఎప్పటి నుంచి అంటే సినిమా ఫీల్డ్కి రాని రోజుల్లో కృష్ణ గారు నాటకాలు వేసే రోజుల నుంచి ఆయన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్న మాధవరావు గారు. ప్లస్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అఖండ ఇవన్నీ చేస్తా రామ్ ప్రసాద్ గారు తండ్రి, ఆయనకి పుత్రోత్సవం ఆయనకి బ్రహ్మాండంగా ఉంది. అటు కృష్ణ గారికి కూడా పుత్రోత్సవం, అంటే అటు మహేష్ బాబు ఎంత సూపర్ స్టార్ అయ్యడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ రమేష్ బాబు కొడుకు కూడా, ఆయనది కూడా సినిమా రెడీ అవుతుంది. సో అటు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటూ ఆ ఫ్రెండ్స్ పుత్రోత్సవం ఎలా ఉందో వీళ్ళు కూడా అలాగే ఉండారు. అలాగే మాధవరావు గారు లాస్ట్ టైము నంది అవార్డ్స్ అప్పుడు దానవీర సూరకర్ణ అని చెప్పి ఒక చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి చేసి దానికి బెస్ట్ మేకప్ మ్యాన్గా ఆయనకి నంది అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారి ముని మనవడు యాక్ట్ చేశారు. ఆయనకి కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది, అలాగే బెస్ట్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా వచ్చింది. సో అలాంటి ఆ దానవీర సూరకర్ణది అనౌన్స్ చేశారు కానీ షీల్డ్ను ఫంక్షన్ జరగలేదు. ఇప్పుడు ఏపీఎఫ్డిసికి భరతభూషణ్ గారు చైర్మన్ అయ్యి దానికి ఒక పర్ఫెక్ట్ కమిటీ కూడా ఫామ్ అయింది. డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ ఆ పాత 12 నుంచి 16 వరకు ఉండా అనౌన్స్ చేసిన నంది అవార్డ్స్ ఒక ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో అన్ని నంది అవార్డ్స్ ఇస్తూ, అలాగే మాధవరావు గారికి డెఫినెట్గా నంది అవార్డు కూడా వస్తుంది. సో అలాంటి మాధవరావు గారు ఇవాళ వచ్చి కృష్ణ గారి పుట్టినరోజు వేడుక చేయటం. కృష్ణ గారు అంటే డెఫినెట్గా కృష్ణ గారికి తెలిసిన విషయాలు అందరికీ తెలుసు, అది ఓకే. కానీ ఆయన సినిమా ఫెయిల్యూర్ని కూడా ఆయన నిజాన్ని నిర్భయంగా
చెప్పగలిగే మహానుభావుడు ఎవరున్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కృష్ణ గారు. ఎవరైనా మొహమాటానికి కృష్ణ గారి సినిమా ఫెయిల్ అయిన సినిమాని కూడా సూపర్ హిట్ అని చెబితే గౌక్కనట్టు వెళ్ళే వాళ్ళని ఏమయ్యా ఇప్పుడు ఆయన సూపర్ హిట్ అని చెప్పాడయా అంటారు. దాని తర్వాత నాబోటోడు ఎవరైనా కనిపించి ఏంటి ఎట్టా ఉంది ప్రసన్న అని అంటే లేదు సార్ డిజాస్టర్ అయింది సార్ అంటే డిజాస్టర్ అయిందా, ఇందాకడేదో సూపర్ హిట్ అన్నారు సార్, ఆగాగు ఇందాకడ ఎవరికో చెప్పానని చెప్పి వాళ్ళని పిలిపించి కాదు ఇందాకడ వాళ్ళు చెప్పారు సూపర్ హిట్ అని చెప్పాను కాదంట, ఇప్పుడు ప్రసన్న చెప్పాడు అది డిజాస్టర్ అంట, నా సినిమా డిజాస్టర్ అయ్యింది అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన స్టారే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్లస్ ఆయన దగ్గరికి వెళితే ఈవినింగ్ పద్మాలయకి వెళ్తే అప్పట్లో పక్కన ఆంధ్ర క్లబ్ ఉండేది, అప్పుడు పాక కొండయ్య ఉండేవాడు. కొండయ్య ఉండి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ టిఫిన్స్ అంటే అసలు ఈ వెరైటీ లేదని కాదు, ఇడ్లీ దోశ అన్ని రకాల ఐటమ్స్ ఉండి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికి కూడా మంచి అతిథి మర్యాదతో అందరికీ టిఫిన్లు పెడుతూ అందరికి ఇచ్చేస్తూ ఉండే ఒక గొప్ప మహానుభావుడు, ఒక మహా మనిషి. ఆయన్ని ఒక ఆర్టిస్టా లేకపోతే ఇంకోట కంటే కూడా ఒక బోళాగా ఉండి మనసులో ఏమీ లేకుండా ఓపెన్ హార్టెడ్గా ఓపెన్ మైండెడ్గా ఉండే సూపర్ స్టార్ కృష్ణ గారి ఈవెంట్ రోజుని జరగటం, ఆయన ఆశీస్సులతో డెఫినెట్గా ఈ పోలీస్ కంప్లైంట్ అతిపెద్ద హిట్ అయ్యి దీంట్లో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చి ప్రొడ్యూసర్కి ఎంతో డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సాంగ్లో కానీ కథలు కానీ బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఏమో ఉంది చూడాలి, ఇంకేమో జరుగుతుంది, ఏం జరుగుతుంది చూడాలి అనే సస్పెన్స్గా ఉండటము. మంచి లొకేషన్స్ ఎంచుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్స్ కానీ ఆ సీనరీ కానీ బాగా ఉంది. తర్వాత అందులో యాక్షన్ చేసిన మన కృష్ణ సాయి గారు కానీ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. నా గురించి చెప్పాలంటే మేము 84 ఎస్ఐ 42 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేశాను. ఎస్ఐగా, ఎస్పీగా, డిఐజీగా ఇలాగ 5 అంచెలు ప్రమోషన్ అయ్యి డిఐజీగా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ 15,000 మంది పోలీసులకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఇప్పుడు తెలంగాణ మొత్తానికి. నాకు కృష్ణసాయి పరిచయం అయినప్పటి నుంచి కూడా మంచి ఆత్మీయంగా మేము ఉంటున్నాము. ఇంతకుముందు కూడా ఆయన పుట్టినరోజు మేము ఈ విధంగా కలవటము, అక్కడ ట్రైలర్ సాంగ్ చూడటము జరిగింది. ఆ రోజే అనుకున్న బాగుంది అని. ఈరోజు కొద్దిగా ఎక్కువగా చూపించారు, బాగుంది యాక్షన్. సినిమా మంచి కలర్ఫుల్గా ఉంది. సాంగ్స్ కానీ దాని యొక్క డైలాగ్స్ కానీ బాగున్నాయి. ఈ సినిమా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక మేకప్ మ్యాన్గా ఆర్టిస్ట్గా ఉండమండి, ఒక స్నేహితుడిలాగా ఉంటాడు నాతో. నాకు శ్రేయోభిలాషిగాను నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు అంతే. ఇవాళ నేను ఇది చూస్తూ ఉంటే ఆయన పూర్వ జ్ఞాపకాలకు గుర్తుకొస్తున్నాయి. తర్వాత ఇతను కూడా మన సాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, కృష్ణ గారు లాగానే యాక్ట్ చేశాడు. అంత పోలికలు కూడా దగ్గర అలాగే ఉంటాయి. నన్ను ఎప్పుడు కృష్ణ గారి బ్రదర్ అనేవాళ్ళు చాలామంది. మరి అదేంటో నాకు తెలియదు. చాలా కష్టతరమైన మేకప్, మోసగాళ్ళకు మోసగాడు, చాలా కష్టమైన మేకప్ అది. ఆ రోజుల్లో ఆ గెటప్లు వేయాలంటే చాలా కష్టం. మెటీరియల్ లేదు, మెటీరియల్ లేకుండా చేసిన గెటప్లు అయ్యి అని. తర్వాత నేను ఒక విజయశాంతి ఫస్ట్ పిక్చర్ ఒకటి యాక్ట్ చేసింది. ఆ పిక్చర్లో కృష్ణ గారికి బ్రాహ్మణ వేషం వేశాను. అది ఎవ్వరూ గుర్తుపట్టలేదు, పబ్లిక్ ఎవరూ గుర్తుపట్టలేదు. ఒక ఇంగ్లీష్ పేపర్ ఒకటి రాసింది ఆ రోజున. పిక్చరు ఎలా ఉన్నా ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యాన్స్ గుర్తుపెట్టలేనంత గొప్ప మేకప్ వేశాడు. ఆ మేకప్ మ్యాన్ అప్రిషియేట్ చేయాలని ఆ రోజుల్లో పేపర్లు రాశాయి. అంత
సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి చీఫ్ మేకప్ మ్యాన్ మాధవరావు గారు, తెలంగాణ స్టేట్ పోలీస్ డిఐజీ శ్రీ వివి రమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఇంత దూరం, ఇంత లేట్ అయినా ఇంతసేపు మీరు ఎంతో ఓపికగా కూర్చుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ కంప్లైంట్ సినిమాకి వస్తే ఇది టైటిలే సబ్జెక్ట్ని నడిపిస్తుంది. ఇందులో సాంగ్స్ అండ్ హైలైట్, మ్యూజికల్ హిట్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ కూడా ఉంది. జూన్ 12th వరల్డ్ వైడ్ అన్ని థియేటర్స్లోనూ కర్ణాటక అండ్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న సినిమా. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. To be a part of such an amazing project. Thank you so much, Krishna Sai sir, and thank you Sanjeev sir for taking me in this such a big movie. And Varalakshmi ji is the heroine in this movie, and the trailer looks amazing. And I hope कि आप सब जाएंगे 12 जून को थिएटर्स में, and please support us. And हमारा भी एक बहुत प्यारा सॉन्ग है. I hope आप लोगों को अच्छा लगा होगा. अभी हमने लिरिकल डुएट सॉन्ग प्ले किया था, and I hope that this movie becomes a huge hit. Thank you so much. నా పేరు ప్రీతి సుందర్ అండి. నేను ఒక 17-18 ఫిల్మ్స్ చేశాను. పెద్ద మూవీస్లో క్యారెక్టర్స్ కూడా చేశాను, ప్లస్ హీరోయిన్గా కూడా ఆహాలో కూడా మూవీస్ ఉన్నాయి అన్నమాట. బట్ ఐటమ్ సాంగ్ ఇక్కడ మీరు చూశారు కదా, డాన్స్ చేసింది మోసగాళ్ళకి మోసగాళ్ళు, అది నేనే చేశాను. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే నా పేరు యాక్చువల్లీ ప్రీతి సింగ్. నేను సుందర్ ఎందుకు పెట్టానంటే మా తాతయ్య పేరు సుందర్. సో హీ యూస్ టు వర్క్ యాజ్ అ చీఫ్ ఆపరేటర్ అండర్ ఎన్టీ రామారావు గారు. అండ్ ఆఫ్టర్ హిమ్ నేను ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నేను ఆ లాస్ట్ నేమ్ పెట్టాను. అండ్ ఇట్స్ బీన్ 9 years నేను చాలా స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఐఎమ్ గోయింగ్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈరోజు ఐ ఫెల్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఆ సాంగ్లో మీరు మళ్ళీ రిపీట్ అన్నారు కదా, సో ఐ ఫీల్ ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ జన్మలో ఇంత చాలు, బట్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ డైరెక్టర్ గారు సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను డాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా కూడా నాకు ఐటమ్ సాంగ్లో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. బట్ నెక్స్ట్ ఫిల్మ్లో ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లైక్ వరలక్ష్మి గారు. అండ్ మెయిన్ థింగ్ కృష్ణ గారు మీద సాంగ్ చేశాను బికాజ్ అంటే కృష్ణ గారు మీద పాట ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు ట్రై అనమాట. అండ్ వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర గారు, సో వీళ్ళు ఉన్నారని నేను బేసిక్గా డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. ఐ హోప్ ఐ కెన్ డూ సమ్ మోర్ బెటర్ సాంగ్స్. సో చేయగలుగుతానా? సాంగ్స్ బాగానే చేశానా డాన్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ యాంకర్ గారు, సువర్ణ గారు. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ప్రే ఫర్ మీ. అండ్ లెట్ దిస్ హోపింగ్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బీ అ బిగ్ సక్సెస్. అండ్ ఎవ్రీబడి షుడ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మన సంజీవ్ సార్కి అండ్ కృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను యాక్చువల్లీ హీరో కూడా 2-3 సినిమాలు చేస్తున్నాను. లాస్ట్ టైం మన సంజీవ్ గారు కలిసినప్పుడు చెప్పారు క్యారెక్టర్ గురించి, చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని. నాకేంటంటే సంజీవ్ గారి మీద చాలా నమ్మకం నాకు. అట్లని సరే సార్ మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తానని చేశాను. ఏదేమైనా కానీ చాలా హ్యాపీ ఈ క్యారెక్టర్ చేసినందుకు, ఓ నెగిటివ్ షేడ్ చేసినందుకు. అలాగే ఈ సినిమా గురించి చెప్పకూడదు, చూస్తేనే తెలుస్తుంది, అంత సస్పెన్స్ కాబట్టి చాలా బాగుంది సినిమా. అయితే మీరందరూ కంపల్సరీ చూసి ఈ సినిమాని అయితే ఆదరించాలి. అలాగే కృష్ణ గారికి కూడా, కృష్ణ గారు అంటే ఎంత అభిమానమో ఆ సాంగ్స్లో చూస్తే అర్థమై ఉంటుంది మీకు. అలాగే చాలా పిచ్చి ఆయనకి కృష్ణ గారు అంటే. ఆయన ఎప్పుడు మనం ర్యాండమ్గా ఏదైనా క్వశ్చన్ చేస్తే కృష్ణ గారి గురించి టక్మ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్మని చెప్పేస్తాడు ఆయన. అంత ఇది ఉంటుంది ఆయనకి. కానీ అలాగే ఆయన కూడా మంచి బ్రేక్ వచ్చి ఇండస్ట్రీలో మంచిగా ఎదిగి మంచి మంచి సినిమాలు చేసి కొంత మంచిగా అందరికీ పనిచ్చి
ఒక ఆదర్శవాద అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా మీకు చూస్తూ ఉంటారు పేపర్లోనూ అక్కడిక్కడ నాకు పేపర్ కటింగ్స్ అని వస్తూ ఉంటాయి ఆ సార్ చేసే పనులన్నీ. ఎందుకంటే అలాంటి మంచి పనులు చేసే మనిషికి ఎప్పుడైనా ఒక బ్రేక్ రావాలి. ఎందుకంటే బయట 10 మంది బాగుండాలంటే ఇక్కడ ఆయన బాగుండాలి. అందువల్ల ఈ సినిమా హిట్ అవ్వాలి, ఇలాంటి మంచి సినిమాలు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ కంప్లైంట్ మూవీ బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినటువంటి వేదికమైనటువంటి పెద్దలందరికీ నిజంగా మీ టైం తీసుకొని మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పోలీస్ కంప్లైంట్ ఈరోజు కృష్ణ సార్ ఆశీస్సులతో ట్రైలర్ లాంచ్ అయింది. సో నిజంగా కృష్ణ సార్ పేరు చెప్తే డేషింగ్ డాష్ అండ్ మంచి మనసు కూడా, అంటే ఒక కోణంలో మనం సేవా కార్యక్రమాలు కానీ ఎంతో మందికి హెల్ప్ చేశారు. అలాగే నిజంగా మా హీరో కృష్ణసాయి గారు కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు సినిమాలు తీస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా సేవా కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చూస్తున్నాను. నిజంగా గుడ్ జాబ్ సార్. వాళ్ళందరి ఆశీస్సులతో మీరు మరిన్ని విజయాలు సాధించాలి, ఎంతో మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు ఓన్లీ డైరెక్టరే కాదు, ఈజ్ ద మల్టీ టాలెంటెడ్ పర్సన్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. అలాగే మంచి మనసు కూడా, మా అందరితో చాలా చక్కగా యాక్టింగ్ చేయించుకున్నారు. నిజంగా పోలీస్ కంప్లైంట్ అంటే సీరియస్తో పాటు చక్కటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. నిజంగా సప్తగిరన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, జమ్ని సురేష్, సత్యన్న, చాలా బాగుందండి సినిమా. అంటే ఇక్కడ చెప్తే కాదు, చూస్తే నిజంగా మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి, మిగతా మా కో యాక్టర్స్కి, మిత్ర బృందానికి థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ కంప్లైంట్ చాలా, అంటే ఇంతమంది ఆర్టిస్టులు, 52 మంది ఆర్టిస్టులు, వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి గారు, రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, ఆదిత్య ఓము, సప్తగిరి, విజయభాస్కర్, అనిల్, ప్రీతి, కృతి, ఇలాగంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తే 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి 45 రోజుల్లో సినిమా చేశాం. ఇది యాక్షన్, సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని సమ్మిళితమైనటువంటి ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా ఇంత త్వరగా ఫినిష్ అవ్వడానికి కారణం మా నిర్మాతలు, అలాగే ఆర్టిస్టులు. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అంటే ఒక తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ టైము వరలక్ష్మి శరత్ కుమార్ని కామెడీ ఎంటర్టైనర్గా, అంటే అంతకుముందు ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా కూడా చాలా సీరియస్గా, పోలీస్ కానివ్వండి, విలన్ కానివ్వండి, ఏం చేసినా కూడా ఇంకొన్ని చంపడమో లేదంటే ఇంకొకరిని ఇది చేయడమో లాంటి క్యారెక్టర్స్ తీసింది. ఫస్ట్ టైం ఆవిడ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఎంటర్టైన్ జోన్లో ఆవిడని మాత్రం కొత్తగా చూస్తారు ప్రేక్షకులు. డెఫినెట్గా డ్యామ్ షూర్గా నేను మాట ఇవ్వగలను, ఈ సినిమా ఆవిడికి లైఫ్ ఇస్తుంది. ఆవిడ వల్ల మాకు లైఫ్ కాదు, ఆవిడికి మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చాలా రోజుల తర్వాత వరలక్ష్మి గారు మళ్ళీ అద్భుతంగా చేశారు, మళ్ళీ మంచి ఆర్టిస్ట్గా తనలో ఉన్నటువంటి ఇంకో కోణాన్ని కూడా చూసాము అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు వస్తుంది. అది గ్యారెంటీ ఇవ్వగలను. జూన్ 12వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే, నేను కృష్ణ గారితో ఒకే ఒక్క సినిమా చేశాను, అంటే కో డైరెక్టర్ ఒక సినిమా చేశాను. నాకు కృష్ణ గారితో అనుబంధం లేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు, నేను కో డైరెక్టర్ చేసినప్పుడు ఏంటంటే ఒక 4 పేజీల డైలాగు కృష్ణ గారు ఒక్కరే మాట్లాడాలి, ఆయన ఒకరే డైలాగ్ చెప్పాలి. మా డైరెక్టర్ గారు వచ్చేసి బీజయ్ గారు వచ్చి ప్రిపేర్ చేసినప్పుడు నేను ఎదురు వెళ్ళి సార్ ఇలాగ డైలాగు సీన్ పేపర్ ఇది అని చెప్పినప్పుడు చదవయ్యా అన్నాడు. అంటే చదవడం అంటే కంటిన్యూగా 4 పేజీలు చదువుతూ వచ్చాను. సరే ఎంతసేపు పడుతుంది అన్నారు. ఒక 1/2 అవర్ పడుతుంది సార్ రెడీ అవ్వడానికి అంటే వెళ్ళిపో అన్నాడు. 1/2 అవర్ రాజుగారితో వీళ్ళతోటి ప్రొడ్యూసర్లతోటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. 1/2 అవర్ తర్వాత షార్ట్ రెడీ అని దగ్గరికి వెళ్ళి పిలిచి సీన్ పేపర్ ఇచ్చి, సార్ సీన్ మళ్ళీ చెప్పమంటారా అని చెప్పేసి అంటే నేను అక్కడ దాకా కెమెరా దాకా వెళ్ళేదాకా చదువుతూరా అని చెప్పారు అనమాట. ఇదేంటి అసలు చూసుకోకుండా ఒకసారి 1/2 అవర్ ముందు చెప్పాను, 1/2 అవర్ తర్వాత కెమెరా దగ్గరికి నేను వెళుతూ ఉంటాను, నువ్వు చదువుతూరా అని చెప్పారేంటి అని అనుకున్నాను. చదువుతూ వెళ్ళాను, కెమెరా మీద నుంచున్నారు, నేను కింద కూర్చున్నాను ఇలాగా. అంటే రౌండ్ ట్రయల్ ఒకటే షాట్లో ఫుల్ డైలాగు ఒకటే షాట్లో ఆయన ఒక్కరే మాట్లాడాలి. సో నేను కింద కూర్చుంటే అడిగారు ఏంటి కింద కూర్చున్నావు అన్నారు.
అంటే సార్ ఎలాగ ఏదైనా అందించాలేమని కూర్చున్నాను అని చెప్పేసి అంటే నవ్వారు. నవ్విన తర్వాత డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పిన తర్వాత ఒక్క అక్షరం పుల్లిపోకుండా, అంటే డైలాగ్ రైటర్ ఏం రాశారో, డైరెక్టర్ ఏమి అనుకుంటున్నారో, ఎలా చేయాలో అన్నది ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా 4 పేజీలని అనర్గళంగా చెప్పినటువంటి ఏకైక నటుడు, అద్భుతమైన నటుడు కృష్ణ గారు. నేను చూస్తూ ఉన్నాను పేపర్, నాకు ఆశ్చర్యపోయాను అనమాట. సో అలాంటి మహానుభావుడితో ఒకే ఒక్క సినిమా చేశాను. అది వెలతిగా ఉన్నా కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే, కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నేను రాసి, అంటే కృష్ణ గారి అన్నిటిని కలిపి ఒక పాటగా రాశాను. ఆ పాటకి నేనే మ్యూజిక్ చేశాను. యాక్చువల్గా ఈ మధ్య నేను మ్యూజిక్ చేయడం మానేశాను ఒక 2-3 సినిమాల నుంచి. అంతకుముందు కంటిన్యూగా నా సినిమాలు నేనే చేసుకునేవాడిని. కానీ ఈ పాట మాత్రం నేనే చేయాలి, ఎందుకంటే ఈ సినిమాకి సుధీంద్ర అనే కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. తనకి మా కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, మన కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, కృష్ణ గారి యొక్క ఆ రూపాన్ని, అలాగే కృష్ణ గారి యొక్క సినిమాల్ని ఒక దగ్గరికి చేర్చి రాసి మ్యూజిక్ చేశాను. సో అందరూ కూడా, అంటే వన్ అండ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గారి ఫ్యాన్స్, ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మాధవరావు గారు కానివ్వండి, లేదంటే శర్మ గారు కానివ్వండి, తర్వాత మన సిరాజ్ గారు కానివ్వండి, అలాగే కాదరవల్లి గారు, అలాగే దుర్గారావు గారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కృష్ణ గారి అభిమానులు. వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఒక ఆయన నా వెనకాల కూర్చున్నారు, దుర్గారావు గారు ఏమో భుజం మీద చేయి వేసి భుజం తట్టి మరి చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది, ఎవరు రాశారు అని అడిగారు. నేనే రాశానంటే ఈ పాట సూపర్ హిట్ అండి, చాలా అద్భుతంగా ఉంది, డెఫినెట్గా ఈ సినిమాకి ఒక పిల్లర్ లాగా అవుతుందన్నారు. ఎస్, కృష్ణ గారి ఆశీస్సులు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ట్రైలరు, అలాగే జూన్ 12న రిలీజ్ కాబోతున్న సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ఆయన ఎక్కడున్నా కూడా మాకు కలిగిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే కృష్ణసాయి గారు, ఆయనకి రోజు ఏం మాట్లాడినా కూడా కృష్ణ గారేనే మాట్లాడతారు. అంటే ఏ విషయం ఉన్నా కూడా, టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా కూడా, ఏ విషయం మాట్లాడాలన్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడిన తర్వాత మిగతాది మొదలు పెడతారు. మనం ఎలాగా ఓం సాయిరామను, శ్రీరామని మాట్లాడతాం, అలాగా కృష్ణ గారి పేరు తలవందే ఆయనకి ఆ రోజు గడవదు. సో అలాంటి వ్యక్తి ఈ సినిమాకి మాకు పిల్లర్లాగా నిలిచి ఈ సినిమాని ఇంత అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి కృష్ణ గారు కూడా ఆయన చేసిన పాత్రలో లీనమయ్యి డెఫినెట్గా అంతకుముందు సినిమాలు చేసిన వాటికన్నా 1000 రెట్లు ఈ సినిమా కృష్ణ గారికి పేరు తెచ్చిపెడుతుంది. ఆ కృష్ణ గారి ఆశీస్సులతోటి ఈరోజు పోలీస్ కంప్లైంట్ సినిమా సక్సెస్ఫుల్గా ఈవెంట్ ముగిసింది. అలాగే దాంతోపాటు జూన్ 12న మీ అందరి ముందుకు రాబోతోంది. మీ అందరూ ఆదరించాలి, అలాగే మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలి. అలాగే పెద్దలు ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు మా వెన్నంటి ఉండి మమ్మల్ని భుజం తడుతూ ఉంటారు. సో వారు, నరేంద్ర గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళందరి ఆశీస్సులతోటి, వాళ్ళందరి సపోర్ట్ తోటి ఈ సినిమా ముందుకు రాబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. చూసాం, సాంగ్ చూసాం. ఒక సాంగ్స్లో మొత్తం కృష్ణ గారు నటించిన సినిమా పేర్లు పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఘట్టమనేని వంశ పేరు రావడం జరిగింది. అదేవిధంగా సూపర్ స్టార్ అనే బిరుదు కృష్ణ గారికి చెల్తని సాంగ్స్ ఉంది, చాలా బాగుంది. సినిమా సక్సెస్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా మంచి సినిమాలకు ఆదరిస్తారు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా కృష్ణసాయి గారు కృష్ణ గారి అభిమాని హీరో అయ్యాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కృష్ణ గారి అభిమానులు, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు, ఘట్టమనేని అభిమానులు కూడా ఈ సినిమా చూసి ఆదరించాలి, కృష్ణసాయి గారి సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.